మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబ్లయేషన్ అంటే ఏంటి, అసలు ప్రోస్టేట్ గ్రంథి అంటే ఏంటి, వయసు పెరుగుతున్న కొద్దిగా గ్రంథి ఎందుకు పెద్దదవుతుంది, ఇలా ఈ అంశానికి సంబంధించి అనేక విషయాల్ని మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు చిరంజీవి హాస్పిటల్స్ వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సీనియర్ సర్జన్ అయినటువంటి డాక్టర్ కె సంజీవరావు గారు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడతారు. డాక్టర్ నమస్తే. నమస్కారం. డాక్టర్, ప్రోస్టేట్ గ్రంథి అంటే చాలా మందికి ఐడియా ఉండదు, ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకైతే అసలే తెలియదు, రూరల్. దీని గురించి మీరు కొంచెం డెప్త్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే. ప్రోస్టేట్ గ్రంథి అనేది మన యూరినరీ బ్లాడర్ అంటాం. అంటే మన ఒంటేలు ఏదైతే ఒక సంచి దానిలో స్టోర్ అవుతుందో దాన్ని యూరినరీ బ్లాడర్ అంటాం. ఆ బ్లాడర్ నుంచి మనకి బయటికి వచ్చే యురెత్రా అంటాం అనమాట. సో ఆ యురెత్రా నుంచి వచ్చే మధ్య మార్గంలో ఒక గ్రంథి ఉంటుంది అనమాట. దీని ఫంక్షన్ ఏంటంటే మనకి సెమెన్కి ఫ్లూయిడ్ యాడ్ చేస్తూ ఉంటుంది ప్రోస్టేటిక్ సెక్రేషన్. ఇది నార్మల్గా యుక్త వయసులో జనరల్గా దీనికి ఈ సెమెన్కి అంటే మన స్పర్మ్స్కి వచ్చే లూబ్రికెంట్కి ఇవన్నీ యాడ్ ఆన్ ఇస్తూ ఉంటుంది. కానీ వయసు పెరిగే కొద్దీ ఆ గ్రంథి కూడా వాయటం జరుగుతుంది. సో ఎప్పుడైతే అది ఉబ్బడం జరుగుతుందో ఈ మార్గాన్ని ఆ ఉబ్బి ఆ గ్రంథి అనేది కంప్రెస్ చేయడం జరుగుతుంది, అంటే నొక్కుతుంది. ఎప్పుడైతే మనకి నొక్కిందో యూరినరీ ఒంటేలు సాఫీగా అవ్వకపోవటం అనేది జరుగుతుంది అనమాట. సో చాలా మందిలో అందుకనే ఒక పెద్దవాళ్ళు 60 పైబడిన 50 పైబడిన వాళ్ళల్లో యూరినరీ మనకి కంప్లీట్నెస్ ఫీలింగ్ ఉండదు. అంటే ఇంకా నేను యూరిన్ వెళ్ళాలి, ఇంకా వంటేలు ఇంకొకసారి వెళ్తే బాగుంటుంది, ఇంకా అవ్వలేదు నాకు పూర్తిగానే ఫీలింగ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే తరచుగా రాత్రిపూట ఒక 4-5 సార్లు ఎగుస్తూ ఉంటారు నిద్ర పాపం. సో నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఫ్రీక్వెంట్గా వంటేలకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఆ వచ్చినప్పుడు కూడా అర్జెన్సీగా వస్తుంది, ఎందుకంటే కంప్లీట్గా ఎవాక్యువేట్ అవ్వదు కదా. మన ఎప్పుడైతే యూరినరీ బ్లాడర్ అనేది కంప్లీట్గా ఎవాక్యువేట్ అవ్వదో, అంటే ఎవాక్యువేట్ అంటే మనకి మొత్తం యూరిన్ అనేది బయటకు పోకుండా నిలిచిపోతుంటుంది ఈ కంప్రెషన్ వల్ల, వెంటనే మళ్ళీ ఫిల్ అయిపోతుంటుంది. కిడ్నీస్ ఏం చేస్తాయి, మళ్ళీ దానిలో యూరిన్ పంపిస్తుంటాయి. సో ఎప్పుడైతే మనకి ఈ యూరినరీ బ్లాడర్లో ఈ యూరిన్ అంతా ఎక్కువగా నిండిపోతుంటుందో దానివల్ల ఏంటంటే ఈ ఒంటేల మార్గంలో అక్లూజన్ వల్ల వాళ్ళకి అర్జెన్సీ మళ్ళీ వెళ్ళడము, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం అన్నమాట. సో అంటే ఒంటేల్లో మార్గంలో మనకి మంట రావటము, ఇన్ఫెక్షన్ అవటం, జ్వరం రావటము, చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ఫేస్ చేస్తుంటారు. కానీ డాక్టర్, ఇది చాలా మందికి షుగర్ లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఇట్లా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా చాలా మందికి ఏంటంటే వయసు రీత్యా కూడా షుగర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు, ఇది షుగర్ వల్ల నాకు ఎక్కువ సార్లు వస్తుందా వంటేలు, లేకపోతే యూరినరీ ప్రాబ్లం వల్ల ఎక్కువ ఇలాగ వస్తుందా అనేది సమస్య వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది షుగర్ వల్ల వస్తుందేమో, షుగర్ కంట్రోల్ అవ్వట్లేదేమో అని దానికి మందులు వాడడం మొదలు పెడతారు. సో ఈ సిమ్టమ్స్ అనేది డిఫరెన్షియేట్ చేయగలగాలన్నమాట మనం. అంటే మనం పోయిస్తున్నప్పుడు సరైన మోతాదులో మనం ఒంటేలు పోయగలుగుతున్నామా బయటికి, లేకపోతే పోయడానికి ఇబ్బంది పడుతున్నామా అనేది ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇలా ఒంటేలు నాకు రికరెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఒంటేల్లో మనకి ఇన్ఫెక్షన్స్ అవుతా ఉన్నాయా అనే దానికి కూడా ఒక అవగాహన వాళ్ళకు ఉండాలి. 3 ఏంటంటే మనకి వయసు రీత్యా కూడా మనం ప్రతి ఒక్కరికి ఈ అవగాహనతో ఒక చిన్న పరీక్ష అనేది చేసుకోవాలి. పోస్ట్ వైడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ అంటాం. ఆ పోస్ట్ వైడ్ రెసిడ్యువల్ వాల్యూమ్ ఎంత అంటే ఎంత ఒంటేలు పోసిన తర్వాత కూడా బ్లాడర్లో ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఒక ఏజ్ దాటాక చూసుకోవాలి. దీంతో పాటు ఒక్కొక్కసారి ఇది క్యాన్సర్ కింద కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకనే పిఎస్ఏ అంటాం, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్. ఈ పరీక్ష అనేది కూడా ఒక పెద్ద వయసు వారిన వాళ్ళు కంపల్సరీ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. లేకపోతే ఈ ప్రోస్టేట్ గ్రంథి ఎంత మనకి ఈ ఇబ్బందులు ఉన్నప్పుడు చిన్నవి చెప్తున్నాము, అదే అది క్యాన్సర్ కింద పరిగణిస్తే ప్రాణానికి చాలా ప్రమాదం అయ్యే అవకాశాలు ఎక్కువ. అంటే ఏ ఏజ్ వచ్చిన తర్వాత ఈ టెస్ట్కి రావడం బెటర్ అంటారు? అబోవ్ 50 ఉన్నవాళ్ళు కంపల్సరీ టెస్ట్ చేయించుకుంటే చాలా బెటర్ అమ్మా. 50 to 60 మధ్యలో ఉన్న వాళ్ళు కంపల్సరీగా చేయించుకోవాలి. వాళ్ళ ఒంటేల సిమ్టమ్స్ కూడా అండ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో కూడా ప్రోస్టేట్ గ్రంథి వల్ల ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ టెస్ట్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి. లేకపోతే మేల్
లో ఇది ఒక ప్రాణాంతకమైన జబ్బు కింద మనం పరిగణిస్తాం. సో ఈ ప్రోస్టేట్ సమస్యని మనం అందుకని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ పిఎస్ఏను దీంతో కూడా ఈ టెస్టులతో పాటు ఈ చిన్న స్కానింగ్ కూడా చేయించుకోవాలమ్మా. అంటే ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటే ఏంటి డాక్టర్ అసలు? ప్రోస్టేట్ ఇప్పుడు ఇలాగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళల్లో ఏంటంటే నార్మల్గా సర్జరీ చేసి మనము ఆ గ్రంథిని కంప్లీట్గా తీస్తూ ఉంటాం. అది మన చిరంజీవి హాస్పిటల్ యూరాలజీ డిపార్ట్మెంట్లో సీనియర్ యూరాలజీ వాళ్ళు చేస్తున్నారు. కొంతమందిలో ఏంటంటే వాళ్ళకి సర్జరీ అనేది చేయించుకుంటాం, మాకొద్దు సర్జరీ అవాయిడ్ చేయాలి, మేము వెంటనే లెగిసి మా పనులు మేము చేసుకోవాలి, ఇవాళ చేయించుకుంటే రేపటి నుంచి నేను నార్మల్గా నా పని నేను చేసుకోవాలి, హాస్పిటల్లో నాకు ఎక్కువ రోజులు ఉండకూడదు. తర్వాత మత్తు ఇవన్నీ పెద్ద వయసులో వస్తాయి, 80-70 ఏజ్లో వస్తాయి. వీళ్ళకి కంపల్సరీ పూర్తి గ్యాస్ మత్తు ఇవ్వాల్సి వస్తుంది. ప్రోస్టేటిక్ సర్జరీ అంటే ప్రోస్టేటిక్ సర్జరీ పూర్తి మత్తు ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి మత్తు నాకు వద్దు అండ్ వాళ్ళు వద్దనుకోవచ్చు. రెండు వాళ్ళ గుండె కానీ లేకపోతే బాడీ కూడా సహకరించకపోవచ్చు. పూర్తి గ్యాస్ మత్తు ఇస్తే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ దానికి ఉంటాయి. సో వాటి వల్ల కొన్నిసార్లు బాడీ మనకు సహకరించదు ఈ పెద్ద వయసులో ముఖ్యంగా. సో వాళ్ళల్లో నాకు ఏ అనస్థీషియా లేకుండా లోకల్ అనస్థీషియా అంటే చిన్న సూదితోనే మనకి ఈ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఈ లోకల్ అనస్థీషియాలోనే మనకి ప్రాబ్లం అంతా క్యూర్ అయిపోతుంది. సో నాకు మత్తుతో ఉన్న రిస్క్ మేము తీసుకోలేము అని అనుకున్న వాళ్ళల్లో ఆపరేషన్ లేకుండా చేసే ప్రక్రియ ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్. సో దీనిలో మెయిన్ కాన్సెప్టే చాలా మందికి అర్థం చేసుకుంటే చాలా సులువు. దీన్ని వాళ్ళు అర్థం చేసుకుంటాం. ప్రోస్టేటిక్ గ్రంథికి ఏదైతే రక్త ప్రసరణ సప్లై చేస్తున్నాయో రక్తనాళాలు, అవి రక్త ప్రసరణ ఇవ్వబట్టే కదా అవి పెద్దగా అయింది గ్రంథి. సో మనం ఏం చేస్తామంటే ఆ గ్రంథికి వెళ్ళే రక్తనాళాలని సెలెక్టివ్గా చూసుకొని ఆ రక్తనాళాలను మాత్రమే సెలెక్టివ్గా మనం బ్లాక్ చేస్తాం. అంటే ఎప్పుడైతే మనం ఒక చెట్టుకి నీరు పోయినప్పుడు ఏమవుతుంది, చెట్టు ఆ కొమ్మ ఎండిపోతుంది. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనం రక్తం ఆపేమో, ఆ గ్రంథికి రక్తం ఆపుతున్నామో అది గ్రంథి షింక్ అయిపోతుంది అనమాట. అంటే చిన్నదైపోతుంది, వెంటనే సైజ్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సైజ్ తగ్గిందో దానివల్ల వచ్చే మార్గాన్ని ఇప్పుడు అది నొక్కుతుంది కదా, ఆ యూరినరీ మార్గం కూడా ఓపెన్ అప్ అయిపోతుంది. ఓపెన్ అప్ అవడం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అన్ని తగ్గుతాయి. సార్ ఇక్కడ మీరు అనస్థీషియా ఇవ్వము అంటున్నారు. చాలా మంది తెలియని పేషెంట్స్ ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే పెయిన్ ఉంటుందా ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అనుకుంటారు. పెయిన్ బేరబుల్ అసలు ఉంటుందా ఉండదా? అస్సలు పెయిన్ అనేది ఉండదమ్మా. ఎందుకంటే ఇది మనం చేసేది ఓన్లీ చిన్న సూదుతోనే లోపలికి వెళ్ళి రక్తనాళంలోంచి వెళ్తాం. రక్తనాళంలో మనకు లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పెయిన్ ఏం తెలియదు. ఎప్పుడైతే మనం సూది గుచ్చే దగ్గర కూడా లోకల్ అనస్థీషియా అక్కడ వరకు ఇస్తాం, ఓన్లీ ఆ కాలు వరకు. సో దానివల్ల కూడా వాళ్ళకి ఏం పెయిన్ తెలియదు. సో ఎప్పుడైతే మనము అది అక్లూడ్ చేసినప్పుడు మాత్రం కొంచెం వాళ్ళకి లోపల ఏదో జరిగినట్టు తెలుస్తుంది. బట్ మేజర్గా పెయిన్ అనేది ఏమీ ఉండదు, వాళ్ళు చాలా పెయిన్ ఫ్రీగా ఉండొచ్చు. ఈ ప్రోస్టేట్ గ్రంథి ప్రాబ్లం వచ్చినప్పుడు మూత్రపిండాలకు కూడా ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే యూరిన్ ని పంప్ చేయడం ఇంటర్లింక్ అయి ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది పూర్తిగా బ్లాక్ ఎక్కువ అవుతుందో అది హైడ్రోయూరిటరోనెఫ్రోసిస్ కూడా దారితీసే ఛాన్సెస్ ఉంటాయమ్మా. అంటే ఆ యూరినరీ ఎప్పుడైతే ఆయన బయటికి వెళ్ళట్లేదు, ఇన్ఫెక్షన్స్ ఛాన్సెస్, తర్వాత అది ఆ ప్రెషర్కి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం అందుకని వీళ్ళు ఒంటేలు సరిగ్గా పోయినప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ మీద కూడా ప్రెషర్ పడుతుంది. నాట్ ఓన్లీ ఇన్ఫెక్షన్ ఒకటే కాదు, కిడ్నీ యొక్క ఆర్కిటెక్చర్ కూడా దెబ్బతింటది. దానివల్ల కిడ్నీ కూడా పాడే ప్రమాదం ఉంటుంది. సో అందుకని ఇవన్నీ లోవర్ యూరినరీ ట్రాక్ సిమ్టమ్స్ అంటాం, LUTS లట్స్ అంటాం అన్నమాట. సో ఇలాంటి ఉన్న వాళ్ళల్లో కంపల్సరీగా మనము దీనికి ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఇప్పుడు మగవాళ్ళు సాధారణంగా ఇదంతా 50-60 అబోవ్ వాళ్ళదేలే మా సమస్య కాదని రిలాక్స్ అవుతారు. ఒకవేళ ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇది మాకు రాదు అనుకుంటారు కదా. అసలు ఏ సిమ్టమ్స్ ఉంటే ఒకవేళ ఈ సమస్య అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలా మంది ఏంటంటే ఇది ఓన్లీ పెద్ద వయసులోనే వస్తుందేమో, మనలో అయి ఉండకపోవచ్చులే వదిలేస్తారు. కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడైతే యూరినరీ త్వరగా పోయాల్సి వస్తుందో, లేకపోతే యూరిన్ పోసినప్పుడు మనకి పూర్తిగా ఎంటీ అయినట్టు ఫీలింగ్ లేదో, సో ఎవరిలో అయితే మనకి ఈ ప్రీవియస్గా మనకు ప్రోస్టేట్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళందరూ కంపల్సరీగా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకి ఎవాల్యుయేషన్కి చేయించుకోవాలమ్మా. సో చిన్న స్కానింగ్లోనే మనకి ఎవాల్యుయేషన్ అవుతుంది. ఒకవేళ ఆ ప్రోస్టేట్ సమస్య లేకపోతే
వేరే సమస్య అయి ఉండొచ్చు కూడా. ఒక్కొక్కసారి ఏముంటుంది, యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్. ఉంటాయి. ఇప్పుడు కొంచెం ఏంటంటే మనం బయటికి థియేటర్స్ కానో ఎక్కడికైనా వెళ్తుంటాం బయట, లేకపోతే ట్రావెలింగ్ లో ఎక్కడెక్కడో ఆగుతుంటాం, వాటర్ సఫిషియెంట్ గా ఉండదు. కామన్ ఇప్పుడు డిహైడ్రేషన్ అనేది చాలా కామన్. ఎందుకంటే మనం వర్క్ లో ఉంటాము, సాఫ్ట్వేర్ వర్క్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరే వర్క్ లో ఆ వర్క్ స్ట్రెస్ లో మనం పడిపోయి ప్రాపర్ గా హైడ్రేషన్ అనేది తీసుకోము. సో అది తీసుకోకపోవటం వల్ల కూడా, డిహైడ్రేషన్ వల్ల కూడా యూరినరీ సిమ్టమ్స్ అనేవి వస్తాయి, ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. సో ఒకవేళ అది యూరినరీ సిమ్టమా, లేకపోతే ప్రోస్టేట్ గ్రంథి సిమ్టమా, లేకపోతే షుగర్ కూడా, యంగ్ ఏజ్ లో కూడా షుగర్ చాలా మందిలో చూస్తుంటాం. సో దానివల్ల వస్తున్న సిమ్టమా, లేకపోతే యూరినరీ వెళ్ళే స్కిన్ ఉంటుంది మన పెనిస్ చుట్టూ, ఒక్కొక్కసారి అది టైట్ స్కిన్ అయ్యి ఫైమోసిస్ అయ్యి అప్పుడు కూడా యూరిన్ బయటికి పోవడం ఇబ్బంది అవుతుంది. అలాంటి వాళ్ళలో సర్కంసెషన్ అనేది కూడా చేస్తుంటాం. సో అసలు అక్కడ ప్రాబ్లమా అనేది కూడా యంగ్ పీపుల్ చూసుకోవాలి మనం. సో చాలా మంది షుగర్ సమస్య ఉందని, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత కూడా యంగ్ పీపుల్లో తెలుస్తుంది అనమాట. యూరినరీ సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతారు. డాక్టర్ గారు నాకు రికరెంట్ గా యూరినరీ ప్రాబ్లమ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుందంటే ఎవాల్యుయేట్ చేస్తాం. అలాగా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కూడా అయి ఉండొచ్చు, బట్ దానికి ఎవాల్యుయేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఇలా ఎర్లీగా ఎవాల్యుయేషన్ చేసుకుంటే మీరు అన్నట్టు కిడ్నీకి సమస్య కాదు, వాళ్ళ ఫ్యూచర్కి ఇది క్యాన్సర్ కింద అడ్వాన్స్ స్టేజ్ కింద వెళ్లకుండా మనం ముందుగానే గమనించుకోవచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా మనం ముందుగానే ఒక యూరాలజీ కానీ వాస్కులర్ సర్జన్ దగ్గరకు వచ్చినట్టయితే మనం వాళ్ళు కొంతవరకు ఎవాల్యుయేట్ చేసి, యూరాలజీ టీం కూడా ఉంటారు కాబట్టి మన చిరంజీవి హాస్పిటల్స్లో కావాల్సిన టెస్ట్లు అవన్నీ చేసుకుంటూ చూస్తాం మనం. సార్ ఇది ప్రోస్టేట్ గ్రంథి బేసిక్ ప్రాబ్లం లక్షణాలు ఎలా ఉంటాయి? బాగా సివియర్గా అయిపోయింది, క్యాన్సర్ దశకు వస్తుంది అనుకున్నప్పుడు ఏమైనా తేడాగా ఉంటాయా సిమ్టమ్స్ ఏమైనా? ఇనీషియల్ సిమ్టమ్స్లో అయితే రెండు ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయమ్మా. బట్ కొంచెం క్యాన్సర్లో వేరే సిమ్టమ్స్ కూడా, లైక్ వీక్నెస్ ఉండడం అని, శక్తి లేకపోవడము, తర్వాత ఇంకా మనం మందులు కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న మందులు పెట్టినా కూడా పని చేయకపోవడం అని, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తాయమ్మా. ఓకే సార్, ఫైనల్గా చిరంజీవి హాస్పిటల్స్లో ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం మీరు చెప్తారు షార్ట్కట్లో ఒకసారి మా ఆడియన్స్ కోసం? దీనికి చక్కటి పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనమాట. దీనిలో కోత ఉండదు, కుట్టు ఉండదు, నొప్పి ఉండదు. చేయించుకున్న తర్వాత వెంటనే కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో జనరల్ అనస్థీషియా అంటే పూర్తి మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ లేకుండా చిన్న సూదితోనే అయ్యే ట్రీట్మెంట్ ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనమాట. సో దీంతో ఏంటంటే మనకు భయపడకుండా పెద్ద వయసు వాళ్ళు కూడా చక్కగా ఒక చిన్న సూదితోనే ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళ పనులు వాళ్ళు ఇమీడియట్గా కూడా చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్లో 4-5 రోజులు ఉండి వాళ్ళు ఎవరో వాళ్ళకి వచ్చి సేవ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ సేవ చేసి ఇలాంటివి ఏమి లేకుండా వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అడ్వాన్స్డ్ ప్రొసీజరే సింపుల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రోస్టేటిక్ ఆర్టరీ ఎంబోలైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.